వారి ఎన్నికల్లో నడపడానికి కాదు, విద్యా ఉద్యోగాలను నడపడానికి ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించారు. ఒక సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేశారు. ఇక్కడ అనేక మీటింగ్లలో మేము చట్టబద్దంగా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. బీఆర్ ఓట్ పేరు మీద ఒక 1 నెల రోజులు వాకౌట్ చేశారు, బైకాట్ చేశారు. 4 రోజులు వాకౌట్ చేస్తే ఎంతో మంచిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పడుతుంది. అది ఒక భాగం. మూడవది ప్రామినెంట్ అడ్వకేట్ హైకోర్టులో పెట్టాలి, స్టే వచ్చింది. మరి ఒకవైపు స్టే ఉండగా మీరు ఎన్నికలకు ఎట్లా వద్దని ప్రతినిధించారు. ఇంకొక మోసం, అసలు మోసం, లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికలకు పార్టీ సింబల్ ఉన్నది. పార్టీ పేరు మీద 42 ఇస్తా అంటారు. అరే పార్టీ సింబలే ఉన్నది మీకు, పార్టీ పేరు మీద 42 ఎట్లుంటారు? ఎవరిని మోసం మాట్లాడరు, ఎవరిని దగా చేస్తారు, ఎవరికి మోసం ఇస్తారు, ఎవరిని మభ్య పెడతారు. ఇది మంచి మోసం, దగా తీసినని మాయ చేసి మభ్య పెట్టడానికి. అదేవిధంగా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ మీద రాజ్యాంగాన్ని సవరించడానికి కానీ, పార్లమెంట్ లో ఇండియా కూటమి నుంచి ప్రైవేట్ బిల్లు పెట్టడం కానీ ఏమీ చేయకుండా ఇన్ని రోజులు బీఆర్ ఎన్నికల దాకా లాక్కుంటూ వచ్చి ఇప్పుడు ఎన్నికలు కాని పాత పద్ధతిలో 22% అని చెప్పి బీసీల ముఖాన నీళ్లు తగ్గారు. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 సెంటర్లలో ర్యాలీలు, ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడి, ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడి పెద్ద ఎత్తున జరుగుతుంది.